హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు హెల్తీగా ఉండే నువ్వులు, బెల్లం, రాగి పిండి, డ్రై ఫ్రూట్స్తో ఒక లడ్డు నేను తయారు చేసి చూపిస్తాను. మనం ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఈ లడ్డు చాలా హెల్త్కి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ని, జీడిపప్పు, బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా కావాలంటే వేరే నట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, మాడిపోకుండా. డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయిన తర్వాత పక్కన తీసుకుని పెట్టుకొని నువ్వులు అదే బాణల్లో నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు కూడా బాగా వేగిపోయిన తర్వాత నువ్వులు ఉబ్బినట్లు బాగా బ్రౌన్ కలర్లో వస్తాయి. అలా వచ్చిన తర్వాత దాంట్లోనే రాగి పిండి కూడా వేసుకోవాలి. ఈ విధంగా రాగి పిండి కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా బాగా వేయించుకోవాలి. రాగి పిండి పచ్చివాసన లేకుండా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా బెల్లం కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ నువ్వులు, రాగి పిండి, దీంట్లో ఉండేటువంటి కాల్షియం వల్ల ఎముకలు చాలా బలంగా ఉంటాయి. నడుము నొప్పి కూడా రాకుండా ఉంటుంది. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇగో నెయ్యి మొన్న మీకు తయారు చేసి చూపించాను కదా, అది కొద్దిగా వేడి చేసుకొని కొద్దిగా వేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. ఈ లడ్డూలు పిల్లలకి, పెద్దలకి చాలా ఆరోగ్యానికి మంచిది. ఎనర్జీ బాగా వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ విధంగా ఈ లడ్డూలు తయారు చేసుకొని చాలా రోజులు స్టోర్ ఉంటాయి. ఒక బాటిల్లో కానీ లేకపోతే స్టీలు డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు.